ఈ వీడియో వల్ల ఎవ్వరు హర్ట్ అయినా ఐ డోంట్ కేర్. ఈ వీడియో కేవలం సనాతన ధర్మంపై విషం చిమ్మే వాళ్ళ కోసం మాత్రమే. గమనించగలరు. ముస్లిమ్స్ విగ్రహాలకు పూజలు చేస్తారా? ఒకవేళ వాళ్ళు మేము విగ్రహాలకు పూజలు చెయ్యము అంటే అస్సలు నమ్మకండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇది చూడండి ఒకసారి. But have actual visual evidence of the Hindu deities who were found buried under the structure of the existing mosque. ఎందుకంటే మసీద్ లోపల విగ్రహాలను రహస్యంగా పూజిస్తున్నారు. ఓ కమ్ ఆన్ మేరీ ముసల్మాన్ భాయ్యో, క్యూ ఎందుకు రహస్యంగా పూజలు చేయడం? రండి మనందరం సనాతన జ్ఞానంలో మునిగి తేల్దాం. నా మాటలంటే కోపంగా ఉందా? మరి మా పుణ్యక్షేత్రాలు కూల్చి మసీదులు కట్టి దాంట్లో నమాజ్లు చేస్తూ మళ్ళీ ఇది మాది అంటున్నారు. కొంచెమైనా మనిషికి ఉండే జ్ఞానం ఉండాలి. ఒకవేళ మక్కేశ్వర మహాదేవ మందిరం అనేది మక్కా పైన కట్టి ఉంటే మీరేం చేసేవాళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి మీరేం చేసేవాళ్ళు? బాబ్రీని ఇచ్చేసాం కదా, దీన్ని వదిలేయండి అని చెప్పే వాళ్ళకే ఇది. మక్కా మీకు పుణ్యక్షేత్రం అయితే మా భారతదేశంలో దేవీ దేవతలు వెలిసిన, దేవీ దేవతలు నడిచిన ఈ పుణ్యక్షేత్రం మాకంతకంటే ఎక్కువ పవిత్రం. కాశీ విశ్వేశ్వర ఆలయమే కాదు, భారతదేశంలో మొత్తం ఎన్ని ఆలయాలను కూల్చి కట్టారో అవన్నీ తిరిగి మళ్ళీ వాటి పూర్వ వైభవాన్ని అందుకుంటాయి. సీనియర్ అడ్వకేట్ జె సాయిదీప గారు చెప్పినట్టు is that we are not just looking at Kashi and Mathura, we are looking at 40,000 sites across the board, because no one can make a concession on behalf of anybody else. కాశీ ఇంకా మథురానే కాదు, ఆల్మోస్ట్ 40,000 దేవాలయాల గురించి ఫైట్ చేసి వెనక్కి తీసుకొస్తాం. చూసారా, ఇది మన హిందూ దేవాలయాల సిచ్యువేషన్, అది కూడా భారతదేశంలో. బట్ మనకేం అవసరం లేదు, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా. అండ్ మళ్ళీ మనమే అంటాం ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అని. అట్లీస్ట్ ఇప్పుడైనా మేల్కోండి, కొంచెమైనా అర్థం చేసుకోండి. ఇంతమందిని ఎందుకు పదే పదే చెప్తున్నాము? ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది మొన్న రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ రోజు వీడియో. ఇది వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఒకసారి. तुम्हारे पास में हुकूमत है, तुम्हारी पुलिस है, सब कुछ तुम्हारा है. अब तुम जानो, तुम्हारा काम जाने. अब हमारे पास की बात नहीं है, अब अल्लाह जाने, तुम जानोगे. हमारी इतनी बड़ी बाबरी मस्जिद चली गई, कोई मुसलमान बोला? जो फैसला आया उसको मान हुआ, सबने हिंदुस्तानी ने माना. अरे बीजेपी वाले हिंदू 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 भाई उसका बड़ा दिल दिखा के मथुरा का क्यों नहीं केस कहते? छोड़ो, मुसलमान का मुसलमान ले जाए, वो क्यों बड़ा दिल नहीं दिखाते? सिर्फ मुसलमान बड़ा दिल दिखाए, मुसलमान ही बड़ा दिल दिखाए. कितना झुकेंगे मुसलमान? अब नहीं झुकेगा, अब मुसलमान नहीं झुकेगा. अब होगा कोर्ट से बात करो, को जितना इंसाफ करना अल्लाह अल्लाह इंसाफ करेगा. सब अल्लाह की देर है, देर नहीं ना. आज तुम्हारा वक्त है, कल मेरा दौर आएगा. तुम जितना शोर मचाना मचा लो, कल मेरा वक्त आएगा. बाकी वो अल्लाह का घर है, उसका हिसाब अल्लाह ही करेगा. हम इंसान नहीं करेंगे, और वो जवाब ऐसा देगा कि सब कोर्ट और सब कुछ धरा रहेगा. वक्त आएगा, वक्त आएगा, इंतजार है उसमें. हाँ इंतजार है, वक्त है, हाँ वक्त आएगा. जो बोलना था, क्या वो मुसलमान नहीं? जो बोलना था बोल दिया, उसका इंसाफ अल्लाह. वो भी बिक गया. और क्या? के मोहम्मद कह रहे हैं कि अगला मुसलमानों को ज्ञानवापी और मथुरा भी सौंप देना चाहिए हिंदुओं से. वो सब कुछ सौंप दे, तुम्हारी हुकूमत है, तुम जो चाहे वो करो. हम लोग के बस अल्लाह की अदालत में फैसला होगा. कोर्ट क्या है? कोर्ट बिकता है, कोर्ट भी बिकता है, बिक गया कोर्ट. हाँ, देश भी मेरा है, कोर्ट भी मेरा और देश भी मेरा, मगर मेरे साथ नाइंसाफी करी गई है. हाँ नाइंसाफी हुआ है, इंसाफ का कत्ल हुआ है. सब अल्लाह जाने. हिंदू मुस्लिम भाईचारा कैसे रहेगा? अब वो भाईचारा रहे या ना रहे, वो तो अल्लाह जाने. तुम्हारे पास बहुत ताकत है ना, तुम जबरदस्ती कर रहे हो, करो. बाबरी मस्जिद जिंदाबाद थी, जिंदाबाद है. हाँ बस ये जान लीजिए. వక్త్ ఆయేగానా? వక్త్ వస్తే ఏం చేస్తారు? మహా అయితే ఔరంగజేబ్, బాబర్ లేదా నెహ్రూలా ఎన్ని రకాలుగా హిందువులను టార్చర్ చేయొచ్చు, అన్ని రకాలుగా చేస్తారు. బట్ డోంట్ వరీ, మీకు అంత శ్రమ రానివ్వం లేదు. వక్త్ आपको जरूर आएगा बेटा. सिर्फ भगवान श्री राम का वक्त आपको जरूर आएगा. जय श्री राम.
ఏ వక్త్ సంజో పహలే. సో ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్ఞానవాపి మసీద్ లో కండక్ట్ చేసిన సైంటిఫిక్ సర్వే రిపోర్ట్ కోర్ట్ కి సబ్మిట్ చేశారు. అండ్ అందులో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ కేసు గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు కాశీ గురించి తెలుసుకోవాలి. మళ్ళీ కాశీ గురించి తెలుసుకోవాలంటే స్కంద పురాణం గురించి తెలుసుకోవాలి. స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షికి కాశీ గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్కంద పురాణం కాశీ ఖండలో. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పురాణాలు అంటే ఏవో మంత్రాలు కాదు, అది మన హిస్టరీ. భారతదేశ చరిత్ర మొత్తం పురాణాల్లో ఉంది. మనిషి పుట్టినప్పటి నుండి పురాణాలే కదా అని అస్సలు తీసేయకండి. భారతదేశ చరిత్ర మొత్తం పురాణాల్లో ఉంది, అందరూ తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ శివోహం టీమ్ స్కంద పురాణంలో కాశీ ఖండం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు అక్కడ. సో ఒకసారి ఏఎస్ఐ రిపోర్ట్ లో ఉన్న ఎవిడెన్సెస్ ని ఒకసారి చూద్దాం. ASI team చేసిన సర్వే నాట్ ఏ సింగిల్ స్టెప్ బట్ డీటెయిల్డ్ సైంటిఫిక్ స్టడీ వితౌట్ డామేజింగ్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్. సో టోటల్ గా 442 ఎవిడెన్సెస్ ASI వాళ్ళు కనుగొన్నారు. అందులో మొత్తం 8 శివలింగాలు, 2 నంది విగ్రహాలు, 2 కృష్ణుడి విగ్రహాలు, 2 విష్ణు విగ్రహాలు, 2 ద్వారపాలకుల విగ్రహాలు, 1 మకర విగ్రహం, 2 గదలు, 3 హనుమాన్ విగ్రహాలు, ఇంకా సెల్లాస్ లో పిల్లర్స్ డిజైన్, త్రిశూల ముద్రలు, ఆల్మోస్ట్ ప్రతి గోడ పైన స్వస్తిక్ సింబల్, ఇలా ఎన్నో ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి కోర్ట్ కి సబ్మిట్ చేశారు ASI డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ వీళ్ళు సర్వే చేస్తున్నప్పుడు కొన్ని సెల్లార్స్ బ్లాక్ ఉన్నాయి ఇటుకలతో, కొన్నింటికి బండల సిమెంట్ తో బ్లాక్ చేశారు. కోర్ట్ పర్మిషన్ ఇవ్వలేదు ఎక్స్కవేషన్ కి, కాబట్టి వాటిని అలానే వదిలేశారు. ఏమీ తవ్వకుండానే పైన సర్వే చేస్తేనే అన్ని బయటకు వస్తే ఇంకా ఎక్స్కవేషన్ చేస్తే ఎన్నొస్తుండను. ధర్మం ఎప్పటికైనా గెలవాల్సిందే. ఫస్ట్ మీరు మసీద్ ని ఎక్కడ ఎలా కట్టాలో ఖురాన్ అండ్ సున్నా నుంచి నేర్చుకుని తర్వాత మాట్లాడండి. సో మీకు మక్కా సాక్రెడ్ ప్లేస్ అయితే మా దేవతలు కొలువు తీరిన ఈ పుణ్యక్షేత్రాలు మాకు అంతకన్నా ఎక్కువ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఓవైసీ ఇంకా వీళ్ళందరూ చెప్పేది ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని నోరు గింజుకుంటూ అరుస్తున్నారు కదా. ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అని చెప్పేసి దీని ఒక్కదాన్ని పట్టుకొని దాని మీద ఏడుస్తున్నారు. అందులో కూడా మీరు కొన్ని తెలుసుకోవాలి. ఎక్సెప్షన్స్ టు ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ద యాక్ట్ డస్ నాట్ అప్లై టు ద ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్ కవర్డ్ బై ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. సో క్లియర్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇక్కడ పని చేయదు. తేజో మహాలయ, విష్ణు స్తంభ, మథుర ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో దేనికి కూడా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అండ్ వ్యూవర్స్, చిన్న క్వశ్చన్ మీ అందరికి డెఫినెట్లీ ఆన్సర్ చేయాలి. వన్ మెయిన్ రూల్ టు బిల్డ్ ఏ మాస్క్, మసీద్ కట్టడానికి ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. I'll be waiting for your comment, guys. హర హర మహాదేవ్, శంభో శంకర.